ఈ రైతుల తాలూకా సమస్యలన్నీ కూడా మరి అసెంబ్లీలో కూడా గౌరవ శాసనసభ్యులు అతిథి మేడం గారు కూడా ఆ రోజు అసెంబ్లీలో చర్చించిన వీడియో కూడా ఈరోజు మేము ముందుకు పెడతామండి. అలాగే మనం చూస్తుంటే నా కాన్స్టిట్యున్సీలో 23 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో మన గవర్నమెంట్ చేసినవి ఇప్పుడు చేస్తుంది. ఓకే, అక్కడ కొద్దిగా అన్ని సరిహద్దులు సరిచేస్తున్నారు, ప్రయత్నం అట్లీస్ట్ జరుగుతుంది అధ్యక్ష. కానీ గత గవర్నమెంట్లో అయితే మనం చూసాము, ఆనాటి ముఖ్యమంత్రి చేసిన సర్వేలో అయితే 8 రెవెన్యూ విలేజెస్ అనేది జరిగిపోయినాయి అధ్యక్ష. జొన్నవలస, రాకోడు, ద్వారపుడి, పినవేంలి, సారిక, చెల్లూరు, సిరియాల్పేట, దుప్పాడ ఈ 8 విలేజెస్ కూడా సరిగ్గా జరగలేదు అధ్యక్ష. అంటే ఒక పక్క ఒక బౌండరీ రైతు బౌండరీ సరిగ్గా లేకుండా ఒకరి దగ్గరికి ఇంకొకరి బౌండరీలోకి వెళ్ళిపోయి, అలాగే ఒక పేరు పక్కనోడు పేరు మీద మారిపోయి ఇటువంటి కన్ఫ్యూజన్స్ అయితే ఆ గత గవర్నమెంట్లో జరిగినాయి అధ్యక్ష. మీరు ఆ విలేజెస్ కూడా మళ్ళీ సర్వే చేసి ఇవి సరిదిద్దాలని నేను కోరుకుంటాను అధ్యక్ష. అలాగే మనం చూస్తుంటే మనకి ఇప్పుడు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ అనేది ఈ రెవెన్యూ సదస్సులో దరఖాస్తు అయినాయి అధ్యక్ష. అవి కూడా పూర్తిగా పరిష్కారం అనేది ఇంకా అవ్వలేదు అధ్యక్ష. అది కూడా పూర్తిగా పరిష్కారం అవ్వాలని నేను కోరుకుంటాను అధ్యక్ష. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. గత కొన్నేళ్ళగా మన ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం రైతాంతం అందరూ కూడా గందరగోళానికి గురే పరిస్థితి గత ప్రభుత్వంలో మరి జరిగింది. దానికి గల ముఖ్య కారణం ఏంటంటే, గత ప్రభుత్వంలో రీసర్వే అని చెప్పేసి మరి పెట్టి రైతుల తాలూకా భూమిని అంతా కూడా తారుమారు చేసి రికార్డులన్నీ కూడా సరిచేస్తామని చెప్పి సరి చేయకపోవడం కాకుండా ఇంకా అవన్నీ కూడా అవకతవకలన్నీ కూడా అన్ని రకాలుగా కూడా సృష్టించడం జరిగింది. దీనికి రైతులందరూ కూడా మరి చాలా దిగ్భ్రాంతికి లోనై మరి గత ప్రభుత్వంలో ఏదైతే అన్యాయాలు జరిగాయో అవన్నీ కూడా మరి ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడగానే రైతులందరూ కూడా వచ్చి మరి గౌరవ శాసనసభ్యులు అతిథి మేడం గారికి, అలాగే రెవెన్యూ మినిస్టర్ గారికి, అలాగే సత్యప్రసాద్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అన్ని ప్రాంతాల నుంచి కూడా అనేక సమస్యలు అనేవి వెళ్ళడం జరిగింది. మరి అందులో ముఖ్యంగా మన విజయనగరం మండలానికి వస్తే గౌరవ శాసనసభ్యులు అతిథి మేడం గారు ఎన్నుకోబడిన కానించి కూడా ఎన్నో సమస్యలు, అందులో ముఖ్యంగా రెవెన్యూ సమస్యలకు సంబంధించి మరి ఆవిడికి ప్రజా దర్బార్లో రావడం జరిగింది. ఈ అన్నింటికి కూడా గౌరవ శాసనసభ్యులు అతిథి మేడం గారు మరి అసెంబ్లీలో కూడా దీని గురించి చర్చించి ఏదైతే ఇక్కడ రైతాంగం అంతా కూడా ఇబ్బంది పడుతున్నారో మరి అన్ని సమస్యల మీద కూడా మరి ప్రభుత్వం దృష్టి పెట్టి దీనికి ఒక శాశ్వత పరిష్కారం అనేది ఇవ్వాలని చెప్పేసి అసెంబ్లీలో కూడా చర్చించడం జరిగింది. దీన్ని పరిగణలోకి తీసుకొని గౌరవ మంత్రివర్యులు అలాగని సత్యప్రసాద్ గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని పరిశీలించి ఏదైతే గత విజయనగరం మండలంలో గత ప్రభుత్వంలో రీసర్వే జరిగాయో ఆ 8 గ్రామాల్లో కూడా ఏవైతే తప్పులు జరిగాయో ఆ గ్రామాల్లో అన్నింటిలో కూడా ఏవైతే జొన్నవలస, కొండకరకం, దూరపూడి, పినమామిలి, సారిక, చెల్లూరు, సిరియాలపేట, దుప్పాడలో గత ప్రభుత్వంలో రీసర్వే జరిగింది. అవి ఏవైతే రీసర్వే జరిగిన గ్రామాలన్నింటిలో కూడా ఏవైతే ఎల్పీ నెంబర్లు కబ్జా చేయడం కానీ, లేదా పట్టాదారు హోల్డర్ ఎవరైతే ఉన్నారో పేర్లు తప్పులు పడడం కానీ, అదేవిధంగా ఏదైతే జాయింట్ ఎల్పీలు ఉన్నాయో ఎల్పీలు డివైడ్ చేయడం కానీ, ఏ ఒక్క సమస్యలు ఉన్నా సరే మళ్ళీ అవన్నీ కూడా మనం ఒకప్పుడు అర్జీ పెట్టుకుంటే ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, జేసీ గారు లాగిన కూడా వెళ్ళి ఆ యొక్క సమస్యలు అనేవి తీర్చే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ అన్నింటిలో కూడా ఏదైతే మరి కాలయాపన లేకుండా అధికారుల చుట్టూ తిరగకుండా ఉండాలని చెప్పేసి అవన్నీ తాలూకా పవర్స్ కూడా మరి ఎంఆర్ఓ గారికి ఈరోజు మన ప్రభుత్వం ఇచ్చిందంటే అది ఈ ప్రభుత్వానికి రైతుల మీద ఉన్న చిత్తశుద్ధి అని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం.
అంతేకాకుండా ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ ఏర్పడిందంటే రైతులకి చేదోడు వాదోడు ఉండాలి, రైతు అనేవాళ్ళు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పేసి ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. అందులో భాగంగానే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రైతులకు ఎప్పుడైనా సరే మేలు జరిగింది మరి అంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోనే రైతులకు మేలు జరుగుతుంది. అదే కోవలో ఈరోజు కూడా ఏదైతే గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని సవరించడం కోసం ఏదైతే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేడం గారు మరి అసెంబ్లీ ద్వారా పెద్దల దృష్టిలో పెట్టడం, దానికి పైనుంచి కూడా ఏదైతే ఆ 8 గ్రామాలు ఉన్నాయో ఆ 8 గ్రామాల్లో ఏదైతే రైతాంగం ఉందో అందరూ కూడా మళ్ళీ ఎక్కడైతే వాళ్ళకి తప్పులు ఉన్నాయో అవన్నీ కూడా అర్జీ పెట్టుకున్నట్టయితే అమ్మారావు గారికి అవన్నీ కూడా అంచెలంచెలుగా అన్ని సమస్యలు కూడా పరిష్కరించడానికి యంత్రాంగం కూడా సిద్ధంగా ఉందని తెలియజేయడం కోసం మీ ప్రజాప్రతినిధులకి అందరికి కూడా తెలియజేస్తూ ముఖ్యంగా మీ పేపర్ ద్వారా ప్రజలందరికీ తెలియాలని చెప్పేసి ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆదాయంగా ఉంది. ఎందుకంటే ఈరోజు పేపర్లో కూడా రావడం జరిగింది. ఏదైతే మన శాసనసభ్యులు అతిథి విజయనగరం గారు ఎమ్మెల్యే అయిన తర్వాత గ్రామాల్లోకి వెళ్ళేటప్పుడు రైతు అందరూ కూడా మాకు ఈ ప్రాబ్లం ఉందమ్మా, ఈ ఇబ్బంది ఉంది, వీళ్ళు సర్వే చేసేటప్పుడు రీసర్వే చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేము చెప్పినప్పుడు కూడా మేము రైతులతో కొలిసినప్పుడు రైతులతో సర్వే ఉన్నప్పుడు కూడా మా పేరులో మార్పులు జరిగాయి. బౌండరీ దగ్గర ఒక 20 సెంట్లు ఉంటే మా దాంట్లో 17 సెంట్లు పడ్డాయి అని చెప్పి రకరకాల పాయింట్లన్నీ కూడా రైతు అంతా కూడా మేడం చుట్టుముట్టి చెప్పడంతో మేడం గారు ఏంటని చెప్పి మండల నాయకులతో కూడా చర్చ జరిగింది. ఆ చర్చల్లో ఇది నిజమేనమ్మా, మన మండలంలో 8 గ్రామాలు అయ్యాయి, ఈ 8 గ్రామాలకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పగానే మేడం గారు అసెంబ్లీలో ప్రత్యక్షంగా మాట్లాడి రెవెన్యూ మంత్రితోటి అలాగే అధ్యక్షులతో మాట్లాడి మొత్తం మీద మాట్లాడడం వల్ల ఈ జిల్లాకి రాష్ట్రం మొత్తం వచ్చేట్టు కనబడుతుంది. టోటల్ అందరూ కూడా ఇదంతా కలిపి బ్రహ్మాండంగా చేయాలి, రైతు ఎవరు ఇబ్బంది పడకూడదు, రైతులకి జరగాలని మంచి చెడు జరగకుండా మంచి జరగాలనుకుంటే ఇదంతా కలిపి ఆకాకి రాష్ట్ర ప్రభుత్వం నుంచే జీవో రిలీజ్ అయ్యింది. ఈ రిలీజ్ అవడం వల్ల రైతులందరూ కూడా మేము కూడా ఇవాళ మీతో చెప్పిన తర్వాత ప్రతి గ్రామానికి 8 గ్రామాల్లోకి వెళ్ళి ఏదో రీసర్వే వెళ్ళి జరగదు, కానీ ఏవైతే తప్పులు ఉన్నాయో ఏవైతే పొరపాట్లు ఉన్నాయో అవి మన ఎంఆర్ఓ ద్వారా మన సచివాలయం మాట్లాడుకొని ఎంఆర్ ద్వారా ఆర్టీఓ ద్వారా ఇవన్నీ క్లియర్ చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించేందుకు ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఏదైతే రైతులు చెప్పారో దాన్ని తీసుకెళ్ళి అసెంబ్లీలో మాట్లాడడం వల్లే ఈ ప్రక్రియ జరిగింది తప్ప లేకపోతే జరిగే పొజిషన్ కాదు. అందువల్ల ఈ జీవో వల్ల రైతు అంతా కూడా మళ్ళీ ఎందుకంటే ఈ రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. పెళ్లి చేసుకుందనుకున్నా చేసుకుందనుకున్నా ఏ డబ్బులు కావాలనుకున్నా ఎవరో ఆ పక్కోడు సంతకం పెట్టకపోతే జాయింట్ ఎల్పీఎం సంతకం పెట్టకపోతే ఈ భూములను రిజిస్ట్రేషన్ అయిపోవడం జరిగింది. దీనివల్ల ఈ 8 గ్రామాల ప్రజలు కూడా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా మేడం గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి తప్పదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.